చెప్పారు సార్. కనీసము జూన్ 2026కి మీరు కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు మీకు ధన్యవాదములు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష 2022 అక్టోబర్లో ఇల్లు కంప్లీట్ చేసేసి టిడ్కో ఇల్లు కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా పేమెంట్లు ఇవ్వలేదండి. అరే పనులు చేసిన వాళ్ళకి 2022లో అక్టోబర్లో హ్యాండ్ ఓవర్ చేసేసి లబ్ధిదారులు కూడా దిగిపోయి సత్యనారాయణపురము, పరవాడ, రాతి చెరువు, అగనంపూడి ఈ ప్లేసెస్లో చేసేసిన వాళ్ళకి కూడా పేమెంట్ ఇవ్వకపోతే ఎంత దారుణమో అనేది ఒకసారి తమరి ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష పెండింగ్ బిల్స్ ఎప్పుడు ఇస్తారంటే గౌరవ మంత్రివర్యుల సమాధానం ఏంటంటే తొందరలోనే క్లియర్ చేస్తామన్నారు అధ్యక్ష. అధ్యక్ష వాస్తవాలకు మనం వెళ్తే అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కల అధ్యక్ష నిన్నే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు చేసుకున్నారు. వారికి మీ ద్వారా ప్రధానమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు అధ్యక్ష. ఆయన కళ అట్లాగే చంద్రబాబు నాయుడు గారి కళ కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలి, అత్యంత అద్భుతమైన ఇల్లు ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 2017లో ఈ పెట్టిన పథకాన్ని చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 7,01,451 ఇల్లుని కేటాయిస్తే అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు అప్పుడు శాంక్షన్ తీసుకున్నది 5,14,000 ఇల్లు అధ్యక్ష. కానీ ఆంధ్ర రాష్ట్రంలో చెప్తున్న అధ్యక్ష దీనికి కేంద్ర ప్రభుత్వం ₹1,50,000 సబ్సిడీ అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ₹1,50,000 సబ్సిడీ. అది కాకుండా మళ్ళీ కేంద్ర ప్రభుత్వము ₹80,000 రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం ఇస్తే టోటల్గా ఒక్కొక్క లబ్ధిదారుడికి ₹3,80,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష. అది ఒక్కడే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము సైట్ కూడా అలాట్ చేసింది అధ్యక్ష. ఇంత అత్యంత అద్భుతమైన స్కీమ్ని ఈయన వచ్చారు అధ్యక్ష. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈయన వచ్చి సర్వనాశనం. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇదిగో మీదే ఫోటో, ఎక్కడ చూసినా ఇదే చేస్తే ఆయన వచ్చి ఏం చేశారంటే అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో ఉన్న ఇల్లుని క్యాన్సిల్ చేసేసి మొత్తం మీద 2,53,000 ఇల్లు ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. ఇంకా విశాఖపట్నంలో చూస్తే ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ గారు మంత్రివర్యులు టెండర్లు పిలిచింది 57,499 ఇళ్ళు అయితే అధ్యక్ష ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసేసిన ఇల్లు 31,000 అధ్యక్ష. అంటే కేవలము విశాఖ వాసులకి కంబైన్డ్ జిల్లా అధ్యక్ష ఇది 26,448 ఇళ్ళు ఒకటే మాత్రం వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు దయచేసి మంత్రివర్యులను కోరేది ఏంటంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఇచ్చేస్తామని చెప్పడం కాదు అధ్యక్ష, రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష రిజిస్ట్రేషన్ పేపర్స్ రిజిస్ట్రేషన్ చేసేసి 2020లో వాళ్ళు ట్రై జంక్షన్లో రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష. ఫ్లాట్ నెంబర్లు ఇచ్చేశారు, గ్రౌండ్ ఫ్లోర్ అన్నారు, ఫస్ట్ ఫ్లోర్ అన్నారు అందరికీ. అదేంటో కానీ మా నార్త్ నియోజకవర్గ ప్రజలకే ఈ ట్రై జంక్షన్లో అలాట్ చేశారు అధ్యక్ష. సంతోషం, ఎక్కడో చోట అలాట్ చేశారు. కానీ వాస్తవానికి ఏంటంటే అధ్యక్ష అక్కడ 1,296 ఇళ్ళు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకి మే 2018లో అప్పు చెప్తే ఇప్పటికీ కూడా అక్కడ ఫౌండేషన్ వేయలేదు అధ్యక్ష. ఫౌండేషనే లేకుండా అలాట్మెంట్ చేసి వీళ్ళకి బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పించి ₹3,50,000 బ్యాంక్ లోన్లు ఇప్పిస్తే దానికి ప్రకారము ₹3,500 ₹3,200 ప్రతిరోజు ప్రతి నెల కూడా అధ్యక్ష ఈఎంఐలు కట్టుకుంటూ అంతకుముందు కట్టిన ₹1,00,000కేమో ₹2,000 అప్పులు చెల్లిస్తూ వాళ్ళు నానా నరకం అనుభవిస్తున్నారు అధ్యక్ష. రోజు కూడా ఆఫీస్కి కనీసము 50 మంది 100 మంది వచ్చి నిరసన కార్యక్రమాలు ఏంటి సార్ అంటే నేనేం చేయను బాబు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇలా చేశారు అంటే నేను కూడా చెప్పుకున్నాను అధ్యక్ష, నేను కూడా బాధితుడిని, నాకు డబ్బులు ఇవ్వలేదు. సుమారు 123 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలి అధ్యక్ష. మా కంపెనీకి 123 కోట్ల రూపాయలు 2018 నుంచి 2019 నుంచి ఆఫీసు కూర్చుంటే 5 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది 15 నెలలు అయిపోయింది ఆల్మోస్ట్. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష ఈ ఏపీ టిడ్కో హౌసెస్ నిర్మించిన వాళ్ళకి బెనిఫిషరీస్కి ఇచ్చేసి బెనిఫిషరీస్ దాంట్లో దిగిపోయి 2 సంవత్సరాలు మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వట్లేదు అధ్యక్ష.
కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆర్థిక శాఖ ఈ రాష్ట్రంలో ఆర్థిక శాఖ అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు